అవగాహన ప్రతిస్పందన అనే సామర్థ్యం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇందాక నుంచి ఈ పుస్తకాల్లో సామర్థ్యాలు అనే మాట మనం వింటూ ఉన్నాం. ఏమిటి సామర్థ్యం? అసలు ఏంటి సామర్థ్యం అంటే సమర్థత కలిగి ఉండటం. సమర్థత అంటే చేయగలిగే శక్తి ఉండటం. భాషలో ఏం చేయాలనేది చెప్పేదే సామర్థ్యం. మీరు ఏ సామర్థ్యం మీ భాష ద్వారా సాధించాలో ఇప్పుడు తెలియజేశారు మిత్రులు భానుప్రకాష్ గారు. అయితే ఇందులో అవగాహన ప్రతిస్పందనలో అంతర్గతంగా 2 సామర్థ్యాలు ఉన్నాయనే విషయాన్ని కూడా చెప్పారు. అందులో ఒకటి విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం. మాట్లాడడం అంటే ఏంటి? అసలు మాకు మాటలు రావా, మేము మాట్లాడలేమా ఇంట్లో అని అనుకుంటారు. రోజు స్నేహితులతో మాట్లాడుతున్నాం, టీచర్తో మాట్లాడుతున్నాం, ఇంట్లో మాట్లాడుతున్నాం. మరి కొత్తగా మాట్లాడేది ఏముంటుందంటే, మాట్లాడడం అంటే మనం మామూలుగా మన అవసరం తీయటం కోసం మాట్లాడే మాటలు వేరు. నిజానికి భాషలో మాట్లాడడం అంటే ఏం రావాలనేది చాలా ముఖ్య ఉద్దేశం. మీరు ఏ విషయం గురించి మాట్లాడినా అవగాహనతో మాట్లాడాలి, ఆలోచనతో మాట్లాడాలి, ఒక క్రమ పద్ధతిలో మాట్లాడాలి, సందర్భోచిత పదజాలను ఉపయోగిస్తూ మాట్లాడాలి, విమర్శనాత్మకంగా మాట్లాడాలి, విశ్లేషిస్తూ మాట్లాడాలి. ఇదంతా భాష ద్వారా సాధ్యపడాలి. అందుకని కేవలం విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం అనే ఒక పేరుంటే మాట అంటే ఇదే అనుకోకండి. ఇలా మాట్లాడితేనే మాట్లాడడం అంటారు.